నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత. బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన యువతికి సపర్యలు చేసిన మంత్రి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించండి. పట్టభద్రులకు పిలుపునిచ్చిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదిక. ప్రధానంగా 4 అంశాలపై తీర్మానాలు చేస్తారన్న సాధన సమితి. మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ప్రతిష్టాత్మక IA&AD సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల జట్టు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ స్కూల్ మరియు కాలేజీ వాకర్స్ ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వాకర్స్ తో ముచ్చటించి ఓటింగ్ విధానం ఎలా చేయాలనే అంశంపై సూచనలు చేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారని ఆయన గెలిపించాల్సిందిగా కోరారు. ఇక అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో చురుకుగా ఉండే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడారు. ఇక అటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజంలో వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని, పరిష్కరిస్తారని కూడా చెప్పారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటుపై పట్టభద్రుల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండ్, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, NSM పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలో కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ లన్నీ కూడా వెళ్ళి పబ్లిక్ ని కలవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త. లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుకొండ వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. తర్వాత 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను, మినిస్టర్ కూడా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు, చక్కటి పాయింట్ చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువలన ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేరు పక్కన ఒక గడి ఉంటది, ఆ గడిలో 1 అని వేయాలి. ఆ 1 కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గీత వేయాలి. ఆ గీత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి. అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలని చెబుతున్నాను. ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి. దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటాను. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమావేశాలకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు వస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసలు పంచాయతీరాజ్ శాఖ ఉందా లేదా అన్నట్టుగా నిర్వీర్యం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు. పార్టీ ఆదేశానుసారం పార్టీ ప్లీనరీ సమావేశంలో కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో మేమంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు
అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు. కాబట్టి ఇలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ శాఖలో మనం చూస్తూ ఉన్నాం. గత 9 నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు. ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించారు. సర్పంచులకి ₹1,00,000 ముందుగా నిధులు ఇచ్చారు. అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖని పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ శాఖ ఉందా లేదన్నట్టుగా సర్పంచులందరూ కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పూర్తిగా వారిని పట్టించుకోలేదు. ఇవాళ ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలను కూడా ప్రమోషన్లు కానీ అన్నీ కూడా మరి వారి శాఖలు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలానే ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ప్రతి గ్రామానికి రోడ్లు డ్రైన్స్ నిధులు ఇచ్చి వారం కూడా పేమెంట్ ఇస్తుంటే ఇవాళ గ్రామ సర్పంచులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా మా సర్పంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పనిచేస్తున్నారని సర్పంచెస్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మరి ఇవాళ నర్సరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఈ రోజు ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. ఆమె వెళ్తున్న దారిలో సోమవారం బైక్ ప్రమాదం జరిగింది. ఆమె కాన్వాయ్ దిగివచ్చి ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నర్సరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే మార్గంలో వెళ్తున్న శ్రీశైలం పర్యటనకు మంత్రి అనిత ఈ ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ను ఆపి బాధితుల దగ్గరికి వెళ్లి గాయపడిన యువతికి స్వయంగా నీళ్లు పోసి గాయాలను తుడిచి వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనితను స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలను కురిపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మార్చి 6కు వాయిదా పడింది. పిటిషన్ కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరపు లాయర్ల కోసం సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఏఐ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభమయ్యాయి. ఆడిట్ జనరల్ కార్యాలయంలో సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కల్లూరి భాస్కర్ జెండా ఊపి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 తేదీ వరకు 4 రోజుల పాటు టోర్నమెంట్ జరగనుంది. క్రికెట్ పోటీలో పాల్గొనేందుకు మంగళగిరి స్టేడియంకు చేరుకున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ జట్లు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేడియంకు ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన 80 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. ముందుగా టాస్ గెలిచిన కేరళ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదికను గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించారు. అక్కినేని భవానీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, వడ్డీ శోభానాద్రీశ్వరరావు, రైతు ప్రజా సంఘాల నేతలు చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 అంశాలపై ప్రధానంగా ఈ రోజు సమావేశం తీర్మానాలు చేస్తామని అన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఉన్నాయని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీల నీరు ఏపీకి ఉంచాలన్నారు. ఏపీలో 4 ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలన్నారు. 10,000 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇక గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పథకాన్ని గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలని కోరారు. అక్కడి నుంచి సోమశిల మీదుగా పెన్నాకు అనుసంధానం చేయాలన్నారు. బనికచర్లకు గోదావరి అనుసంధానం అనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా తమ అభిప్రాయాలను సమర్థించారు. కూటమి ప్రభుత్వం గోదావరి, బనకచర్ల అనే నిర్ణయం వీడనాడాలని, ఇక భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని, ఎగువ రాష్ట్రాల వాటా అడిగే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా మనం ఇరిగేషన్ రంగం తీసుకున్నట్టయితే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ అతి ప్రధానమైన సమస్యలని 3-4 ఐటమ్స్ని మీకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసినప్పుడు కృష్ణా, గోదావరి నదులు ప్రధానమైన నదులు మనకి. ఈ నదుల రెండింటి మీద కూడా గతంలో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పే ఈ రోజు వరకు కూడా అమల్లో ఉంది. కానీ పైన కొన్ని రాష్ట్రాల వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయం కూడా ప్రస్తావిస్తూ దాన్ని బేస్ చేసుకుని మేము కన్స్ట్రక్ట్ చేస్తామంటున్నారు. అది టోటల్గా అసంబద్ధమైన విషయం. అయితే ఇంకొక అంశం ఏంటంటే కృష్ణా, గోదావరి నదులు రెండింటికి కూడా మన రాష్ట్రం చివరి రాష్ట్రం. అందువల్ల వరద జలాలను కానీ మిగిలిన జలాలను కానీ వినియోగించుకునేటువంటి అవకాశం మనకి ఎక్కువ ఉంటుంది. మోర్సో ఇప్పుడు 75% సాలిన విశ్వసనీయ తీసుకున్నప్పుడు 2060 టీఎంసీ కృష్ణాలో ప్రవహిస్తుందని బచావ్ ట్రిబ్యునల్ అంచనా వేసి మనకి ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీ, మహారాష్ట్రకి 520, కర్ణాటకకు 700 టీఎంసీ కేటాయించడం జరిగింది. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సూత్రధారులైనటువంటి భవానీ ప్రసాద్ గారు, అట్లాగే లక్ష్మీనారాయణ గారు, పాపారావు గారు, అట్లాగే మన బొజ్జా దశరథరెడ్డి గారిని ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా కొన్ని ఆలోచనలు వారికి ఎవరో చెప్తారు, వారు అది కరెక్టేనని అనుకోవచ్చు ఆయన. కానీ అట్లా కాదు, ఇట్లా చేస్తే బెటరు, అదే లక్ష్యాన్ని ఈ విధంగా కూడా సాధించవచ్చు తక్కువ ఖర్చుతో అని చెప్పేవారు కూడా ఉంటారు. అది అవసరం. ఆ చెప్పిన దాన్ని విని చర్చించి ఆలోచనల్ని అవసరమైనప్పుడు మార్చుకోవాలి. ఆ కోణంలో ఇవాళ జరిగేటటువంటి సమావేశం మన రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో చాలా విషయాలు మన సోదరులు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, పాపారావు గారు చెప్పారు, బాబాని ప్రస్తావించారు. అందరం బాధపడుతున్నాం. ప్రత్యేకించి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, శ్రీరామకృష్ణయ్య గారు మహానుభావుడు, ఆయన చెప్పినటువంటి సలహాను సూచనను అనుసరించి తెలుగు గంగ, గాలేరు నగరి, అందరి నీవా వీటన్నిటినీ కూడా సూచించి ఆ రాయలసీమ ప్రాంతంలో కరువును నివారించి ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రజల యొక్క సౌభాగ్యానికి దోహదపడాలని చేసిన ప్రయత్నం ఇవాటికి కూడా ఇంకా ఒక సంపూర్ణమైన స్వరూపం సాధించలేదు. డబ్బులైతే ఖర్చు అవుతానే ఉన్నాయి, కానీ రైతుల చేలల్లోకి నీళ్లు మాత్రం రానటువంటి పరిస్థితి. అందరం బాధపడుతూనే ఉన్నాం. ఆ నేపథ్యంలో వాళ్ళ సమావేశం జరుగుతూ ఉంది. వారు చాలా లోతుగా అధ్యయనం చేశారు లక్ష్మీనారాయణ గారు, అట్లాగే పాపారావు గారు. సరే, మీ అందరికీ తెలుసు, శ్రీరామకృష్ణ గారి దగ్గర
ఆయన చాలా కాలం పాటు సహాయకుడిగా పనిచేస్తూ చాలా ఎన్నో విషయాల్ని మెలకువల్ని ఆయన సాంకేతిక గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా దేశవ్యాప్తంగా ప్రాంతాలకు చెందిన మేరీమాత భక్తులకు విశ్వాసకులు తరలి వస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాలు రెండో రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలి వస్తున్నారు. తదితరులు సమిష్టి దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం పీఠాధిపతి తగిలి ప్రకాష్ మాట్లాడుతూ మేరీమాత దివ్య ఆశీస్సుల కోసం మాట్లాడుతూ అంచనాలకు మించి భక్తులు గుణదల పవిత్ర క్షేత్రాన్ని తరలి వస్తున్నారు. రెండో రోజు కూడా వేకువజామునే భక్తులు గుణదల మేరీమాత సన్నిధికి పోటీ ఇస్తారన్నారు. వచ్చిన భక్తులు మేరీమాతకు కొవ్వొత్తులు వెలిగించే ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకున్నారు. మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మేరీమాత సన్నిధికి వచ్చి ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకుంటే వారికి మంచి జరుగుతుందని అనే విశ్వాసం భక్తులకు ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారన్నారు. ఈరోజు గుణదల రుద్రమాత మహోత్సవాలు రెండవ రోజు. గత 2 రోజుల నుంచి చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. అనుకోకుండా శనివారం సెకండ్ సాటర్డే అవటం మూలంగా చాలామంది రావడానికి వీలైంది. అందుమూలంగా శనివారం చాలామంది వచ్చారు. అలాగే ఆదివారం కూడా. ఈరోజు మేము ఇంకా చాలామందిని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చిన భక్తులందరూ చాలా భక్తితోనూ విశ్వాసంతోనూ మంచి క్రమశిక్షణతో వచ్చి మాత ఆశీర్వాదాలు పొంది, ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ దివ్య పూజలో పాల్గొని దివ్య సంస్కారాలు చేకొని గుణదల కొండ ఎక్కి ఆ తల్లికి వాళ్ళ ప్రణతులు చెల్లించుకొని వాళ్లకు అలాగే కుటుంబీకులందరికీ ఆశీర్వాదాలు పొందుకొని వెళుతున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రేపు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇంకోసారి ఇక్కడ మన ప్రవాసులకు, ముఖ్యంగా ఎవరైతే ఈ మీడియాలో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఈ పుణ్యక్షేత్రాన్ని నుంచి మా ఆశీస్సులను మరియమాత ఆశీస్సులను అందిస్తున్నాం. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ దేవాది దేవునికి ఉదయకాలము స్తుతులు స్తోత్రాలు, మరియ తల్లికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ గుణదల మాత ఉత్సవాలు రెండవ దినం ఉదయంతో ప్రార్థనలు పూజలతో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా దేవుడు గుండె చెదరి వారిని, గాయపడినటువంటి వారికి గాయాలు తీరుస్తాడు. మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఈ అవకాశం కలుగుతూ ఉందని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మనుషులకు అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి కుటుంబ జీవితాలలో. నిరాశ నిస్పృహల మధ్య మరియ తల్లి ఎంతగానో సహాయపడుతుందనేటువంటిది నమ్మకం. అది ఒక వ్యక్తిగత విశ్వాసం. నిన్న చాలామంది వచ్చారు, ప్రయాసపడి కొండకెక్కారు. ఎందుకు? ఆ తల్లి ఏదో చేస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తుందని. మీ ద్వారా మన తెలుగు ప్రజలకు తెలియచేసేది ఏమిటంటే తల్లిని ప్రేమించాలని, తల్లి పట్ల ప్రేమాభావాలు ఉండాలని బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంది. తల్లిని ప్రేమించేవాడు ఒక నిధిని చేరుకున్నట్లని, తల్లిని గౌరవించేవాడి యొక్క పాపాలు క్షమించబడతాయని. కాబట్టి కుటుంబ జీవితంలో మన తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి కుటుంబ జీవితం జీవించడానికి ఆ తల్లి ఎంతగానో ఉపయోగపడాలని, సహాయపడాలని అర్థిస్తూ, మరి మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకు కూడా దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు, మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ. సత్యనారాయణపురంలో ప్రప్రథమంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ను నూతనంగా నెలకొల్పారు. సోమవారం షోరూమ్ ను హరిహర వీరమలు ఫేమ్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కోవెల జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ ను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించి షోరూమ్ ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాల
ఆభరణాల వెండి గురించి పరిశీలించారు. వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మగువల మధ్య దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకున్నాయని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. నాకు చెవిరింగులపై మంచి ఆసక్తి ఉందని, ఎప్పుడు కొత్తవి మార్కెట్లోకి వచ్చినా నచ్చితే వెంటనే కొనుగోలు చేస్తానని చెప్పారు. ఇక అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ బంగారం వ్యాపారంలో రమేష్ కు ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంగా కొనుగోలు చేస్తారని చెప్పారు. ఇక మన భారతదేశంలో మగువలు ఎక్కువగా బంగారం వైపు మొగ్గు చూపుతారని, నేటి ట్రెండ్ కు అనుగుణంగా సరికొత్త మోడల్స్ ను కూడా కువేల జ్యువెలరీ షోరూమ్ లో ఆభరణాలను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రముఖ గోల్డ్ వ్యాపారస్తులు గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం శివాజీ కేప్ రోడ్లో కొత్త బ్రాంచ్ని కోవెల అని జ్యువెలరీస్ అని ఏర్పాటు చేయటం సంతోషం. ఇప్పుడే నూతన డిజైన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్నింటినీ కూడా ఇటు గోల్డ్, అటు డైమండ్స్, అటు సిల్వరు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రకరకాల ఆర్నమెంట్స్తో బ్రహ్మాండంగా షోరూము ఉంది. ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఎక్కువ మక్కువ చూపేది గోల్డ్. అలాంటి గోల్డ్ రంగంలో వినూత్నమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ని ఏర్పాటు చేసే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల ఆధారం ఉంటుంది. అందులో ఈ సత్యనారాయణపురం అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, విజయవాడకు కూడా హార్ట్ ఇది. ఇటువంటి ఉద్దేశంలో ఈ షోరూము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందాలని, నాణ్యమైనటువంటి గోల్డ్ ఆభరణాలు ఇవ్వడంలో వీళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ఆదరణ పొందాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ వచ్చాను, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటున్నాను. విజయవాడ ఇట్స్ బికమ్ మై ఫేవరెట్ సిటీ బికాజ్ ఇక్కడ చాలా షూటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. అండ్ కోవెల జ్యువెలరీ షాప్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. దే స్పెషలైజ్ ఇన్ గోల్డ్, సిల్వర్, diamonds, all of these stores, and very good quality, very good design. So మళ్ళీ ఇక్కడ రావాలి, ఇక్కడ షాపింగ్ చేయాలి for all the ladies and gents. మీ ఫేవరెట్ గోల్డ్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. నా ఫేస్లో ఇయర్ రింగ్స్ లేదునా నాకు ఇన్కంప్లీట్ ఉంది. సో ఐ ఆల్వేస్ వేర్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్. బట్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. అన్నీ వేసుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటిస్తారు కదా, ఆయనతో నటించడానికి ఏ విధంగా హరహర వీరు తెలుగులో చెప్పాలంటే ఈ అదృష్టం బాబు ఎవరే మీరు వెనక నాకు జరిగింది. సో వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ. హరిహర వీరమల్లు ఒక సాంగ్ వస్తుంది విత్ మీ అండ్ సర్. ఐ థింక్ another 10 daysలో వస్తుంది. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. హీఈస్ అ లీడర్ అండ్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, నెక్స్ట్ తమిళ్లో కూడా యాక్ట్ చేస్తారు కదా మీరు? తమిళ్లో ఇప్పుడు కాదు, దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్, లెట్స్ సీ. బట్ తెలుగులో ఐ హ్యావ్ రాజా సాబ్ ఆల్సో కమింగ్ విత్ ప్రభాస్ సార్. సో తెలుగులో చాలా బిజీగా ఉంటారు. ప్రభాస్ గారితో నటించలేదు? చాలా గ్రేట్ఫుల్. ప్రభాస్ గారు అంటే ద స్వీటెస్ట్ పర్సన్ ఎవర్. సో చాలా గ్రేట్ఫుల్ అండ్ వెయిటింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ సెట్. థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు అండ్ రాజా సాబ్. This is in north. జీవించి ఉన్నంత వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప కార్మిక నేత దివాకర్ అని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. కార్మికుల, కార్యకర్తలకు, మహిళలకు, తదితరుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు దివాకర్ మాత్రమే అని అన్నారు. సిపిఎం నగర సీనియర్ నాయకులు, కార్మిక నేత కామ్రేడ్ దివాకర్ 21వ వర్ధంతి కార్యక్రమం పాతబస్తీ మహంతిపురం ఖాదా సెంటర్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు విచ్చేశారు. బాబురావు స్థానిక కార్పొరేటర్ సతీబాబు, స్థానిక
నేతలతో పాటు తొలుత దివాకర్ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక కార్మిక దివాకర్ అన్నారు. పాతబస్తీలో మత వివాదాలు దిగిన సమయంలో కూడా శాంతి పరిరక్షణ విషయంలో దివాకర్ ప్రముఖ పాత్ర వహించారన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పెట్టుబడి వర్గాలతో పోరాటం చేసిన కార్మిక నేతను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. మైనారిటీల హక్కుల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేత దివాకర్ గారు ఈరోజు దేశంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో గెలవచ్చు, దేశంలో మూడోసారి అధికారంలోకి రావచ్చు, కానీ దేశం మాత్రం ముందుకు వెళ్ళట్లా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని 10 ఏళ్ల తర్వాత రాయితీలు ఇచ్చి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపైన పడేటువంటి జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ మీద పన్నులు మాత్రం ఒక్క నయా పైసా కూడా తగ్గించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తూ ఉంది. ఏదో ప్రజలకు మేలు జరిగినట్టుగా నమ్మిస్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు కురిపించారు, కానీ సామాన్యులకి కొనుగోలు శక్తి పెంచేటువంటి చర్యలు ఏది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గుండు సున్నానే. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చేస్తున్నారు. వాళ్ళ పార్టీలు మర్చిపోయారు వాళ్ళు. ఆఖరికి ఇది ఆత్మహత్యా సదృశ్యం. రాష్ట్రం తరఫున ఏ ప్రభుత్వంలోనూ అడగాల్సింది పోయి భజన చేసేటువంటి పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మాట్లాడరు. అందుకే రాష్ట్రం ఇవాళ దేశం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశ ఐక్యతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మతాల్ని రెచ్చగొట్టి అధికారాన్ని ఉపయోగించి డబ్బుని వేల కోట్ల రూపాయలు ప్రయోగించి కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఎన్నికల్ని ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో కూడా అవకతవకలు పాల్పడుతూ రాష్ట్రాల్లో గెలుపొందుతున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య లౌకిక శక్తులందరూ కూడా ఉమ్మడి పోరాటం చేయాలి. అలాగే కార్పొరేట్ల విధానాల మీద పోరాడాలన్నా, దేశంలో మత సామరస్యం నిలబడాలన్నా సిపిఎం, వామపక్షాలు, కమ్యూనిస్టులు, అభ్యుదయ శక్తుల యొక్క బలం పెరగాలి. ప్రజలు అందుకే పోరాడే వారికి మద్దతు ఇవ్వండి, సిద్ధాంతం కోసం నిలబడే వారికి మద్దతు ఇవ్వండి, దేశ ఐక్యత కోసం ప్రాణాలు ఇచ్చే వారికి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా సిపిఎం, కమ్యూనిస్టులు ఎర్ర జెండా పోరాడటమే కాదు, అధికారం ఇస్తే కేరళ రాష్ట్రంలో ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ ఉన్న పరిమితుల్లోనే ప్రత్యామ్నాయ విధానాలు ఉంటుంది. విజయవాడ కార్పొరేషన్లో 10 ఏళ్ళు మెరుగైనటువంటి పాలన సాగించాం. అందుకే ఒకవైపున పోరాటాలకు మద్దతు ఇవ్వండి, మరొక వైపున పోరాడేటువంటి శక్తులకి అండదండలు ఇవ్వండి తెలియజేస్తూ దివాకర్ గారి ఆశయాల బాటలో ప్రయాణం చేస్తామని ఆయనకి మరోసారి జవహర్లాల్ అర్పిస్తాం. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున అభ్యర్థిగా వివిధ సంఘాల మద్దతుతో తను పోటీ చేయాలన్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. నెల 10న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పీడీఎఫ్ నుండి గత 18 ఏళ్లుగా నిజాయితీ నిబద్ధతతో ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం హక్కుల పోరాటం చేశామని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో చొచ్చుకుని వస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ మీరు తనకు మొదటి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ రేపు అనగా 10వ తేదీ ఉదయం 10 గంటలకి గుంటూరులో నేను నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సందర్భంగా 2007 సంవత్సరంలో శాసన మండలిని తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4 టీచర్ ఎమ్మెల్సీలు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 7 స్వతంత్రంగా గెలుపొందాం. ఆ 7 కూడా పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి ఈ 18 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఈ 18 ఏళ్లుగా పీడీఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 14 మంది మేము ఎమ్మెల్సీలుగా గెలుపొందటం అనేది జరిగింది. ఈ 14 మందిని కూడా గత 18 ఏళ్లుగా ఒకటి
మేము రాజ్యాంగ విలువలకి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసాం. 2 నిజాయితీతో ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసాం. 3 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, ఇలా అలాగే రైతులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా తీసుకుని వాటిని ప్రాతినిధ్యం చేశాం. వాటిని మీద ప్రశ్నలు అడిగాం. బయట శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది. బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో ఉభయ దాతలు ఆలయ ఈవో ఎన్ సన్యాసరావు తదితరులు చేత సుదర్శన నవ నరసింహ హోమాన్ని చేయించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి పూజలను చేశారు. హనుమత్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులుగా ఉంచారు. సందర్భంగా అర్చక స్వాములు భక్తులు స్వామివారి ముందు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా అలా ఈవో ఎన్ సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుని ఇక ఆశీస్సులను పొందవలసిందిగా భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత. బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన యువతికి సపర్యలు చేసిన మంత్రి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించండి. పట్టభద్రులకు పిలుపునిచ్చిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదిక. ప్రధానంగా 4 అంశాలపై తీర్మానాలు చేస్తారన్న సాధన సమితి. మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన ప్రతిష్టాత్మక IA&AD సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల జట్టు. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.